నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఆధునిక కాలంలో అభివృద్ధి చెందిన సాంకేతికత పరిజ్ఞానం మన జీవన ఉన్నతికి ఎంతగానో దోహదపడుతుంది. అంతేకాదు, మనిషి మనుగడకు అవసరమైన అన్ని రంగాల్లో శరవేగంగా మార్పులు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఆ నేపథ్యంలో గృహ నిర్మాణ రంగంలో కూడా ఎవ్వరూ ఊహించినంత సాంకేతికత పరిఢవిల్లింది. ప్రస్తుతం మన జీవితాలన్నీ సాంకేతిక పరిజ్ఞానం మీదే నడుస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు చూపించే దారుల వెంట నడవడం ఇప్పుడేమీ వింత కాదు. ఫోటోలు, వీడియోలతో తక్షణం బంధుమిత్రులను చేరుకోవడం, చేతికి ధరించే గడియారాలతోనే గుండె సవ్వడలను వినిపించడం విడ్డూరమూ కాదు. ఇందుగలనందు లేదని సాంకేతిక పరిజ్ఞానం ఇలా సర్వత్రా పలకరిస్తూనే ఉంది. అంతేనా, ఇదిప్పుడు మనల్ని తనలో నివసించమని ఆహ్వానిస్తుంది. అవును, రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతున్న స్మార్ట్ పరికరాలను అంతర్జాతాలతో అనుసంధానిస్తూ మన నిత్య జీవన వ్యవహారాలను ఒక్కంట కనిపెడుతూ మన ప్రమేయం ఏమీ లేకుండానే పనులన్నింటినీ చక్కబెట్టే అద్భుత సదుపాయాలను, సౌకర్యాలను వెంటబెట్టుకుని మరీ వస్తుంది. గృహాన్ని స్మార్ట్ సీమగా మార్చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో హోమ్ ఆటోమేషన్ అందించే సౌకర్యాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. మన జీవితాలన్నీ ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం మీదే నడుస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు చూపించే దారుల వెంట నడవడం అలవాటు చేసుకుంటున్నాం. స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్క క్షణం ఉండలేకపోతున్నాం. సమస్త సమాచారం అరచేతిలోనే ఉంది. ఎప్పుడు అంటే అప్పుడు కావలసిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్తో ఇల్లు హోమ్ ఆటోమేషన్తో అనుసంధానమయ్యింది. స్మార్ట్ ఫోన్ నుండి ఇంటి కిటికీలు, గేట్లు, డోర్స్, లైట్లు, కర్టెన్స్, టీవీలు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన గాడ్జెట్లు, పరికరాలతో ఇంటిని భద్రంగా ఉంచుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్తో పడక గదిలోని కిటికీ తనకు తానే తెరుచుకుంటుంది. లేలేత సూర్యకిరణాలు లోపలికి తొంగి చూస్తాయి. నిద్రలేస్తూనే మీకిష్టమైన పాటలు శ్రావ్యంగా మీ చెవిన పడతాయి. హోమ్ ఆటోమేషన్ పట్ల మన దేశంలోని గృహ నిర్మాణ సంస్థలు చాలా ఆసక్తి చూపిస్తున్నాయి. వినియోగదారుల ఆసక్తిని గమనించి ఇంటి నిర్మాణం చేసే ముందు స్మార్ట్ హోమ్గా డిజైన్ చేసుకుంటున్నారు. మీరు మీ ఇంటికి దూరంగా ఉంటే మీ ఇంటికి ఎవరు వచ్చారో మీ ఫోన్లో చూసుకోవచ్చు. మీ ఇంటి గేట్ మీ కార్ను గుర్తించి గేట్ తెరుచుకుంటుంది. ప్రస్తుతం మార్కెట్లో అత్యాధునిక పరికరాలతో తమ ఇంటిని స్మార్ట్ ఫోన్గా మార్చుకుంటున్నారు. ఈ అధునాతన గాడ్జెట్లను ఇంట్లో అమర్చుకుంటే దొంగతనాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్లోకి వచ్చేవాళ్లను, పోయేవాళ్లను కనిపెట్టవచ్చు. ఉదాహరణకు సీసీ కెమెరాలు దొంగతనాలను నిరోధించడంలో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. వీటిని ఇంటి పరిసరాలతో పాటుగా ఇంటి బయట గేటు వద్ద అమర్చుకుంటే ఇంటి పరిసరాల్లో గేటు ముందు తచ్చాడుతున్న అనుమానితులను పట్టి పోలీసులకు సమాచారం ఇవ్వచ్చు. అపార్ట్మెంట్లో జరిగే అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీక్, అజ్ఞాత వ్యక్తుల చొరబాటు వంటి వాటిని పసిగట్టడం కోసం వీడియో కెమెరాలు, సెన్సర్లు, అలారంలను ఏర్పాటు చేసుకుంటే గుమ్మం దగ్గర ఉన్నదెవరో ఇంట్లోంచే తెలుసుకోవడానికి వీలవుతుంది. అవసరమైతే టీవీ ద్వారా వీడియోలో చూస్తూ మాట్లాడుకోవచ్చు. ఈ పరికరాలను పాత ఇళ్లకు సైతం అమర్చుకోవచ్చు. వీటన్నింటి ఉద్దేశం ఒక్కటే, అన్ని గ్యాడ్జెట్ల పరికరాలను ఒకే వేదికపై పనిచేసేలా చూద్దాం. వీటన్నింటినీ ఒక్క యాప్తోనే నియంత్రించే అవకాశం ఉంటుంది. ఆటోమేషన్లో ఒక బెడ్రూమ్లో ఏం ఫీచర్ చేసుకోవచ్చు, మెయిన్ హాల్ లివింగ్ ఏరియాలో ఏం చేసుకోవచ్చు, టాయిలెట్స్లో ఎట్లా ఉండాలి, కిచెన్లో ఎట్లా ఉండాలి, ఒక మినీ థియేటర్లో ఎట్లా ఉండాలి అనేది ప్రాక్టికల్గా మేము చూపించడం కోసమని డిజైన్ చేసాము. ఆ లైటింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు గ్లేర్ యాంటీ గ్లేర్ అనేది ఉండదు, గ్లేర్ అనేది రాదు. తర్వాత కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఒక పాప బర్త్డే ఉండి ఆ పాపకి పింక్ కలర్ ఇష్టం అనుకుంటే ఎంటైర్ హౌస్ను మనం ఆ పింక్ కలర్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ అన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి, ఆర్టిఫిషియల్గా ఉండవు, గ్లేర్ కూడా ఉండదు. అట్లాగే మేము ఒక స్పీకర్లెస్ ఇన్విజిబుల్ స్పీకర్స్తో కూడా ఒక ఆడియో రూమ్ను కూడా మనం చేస్తున్నాం. దాంతోపాటు మేము 2 స్కైలైట్లు చేసాం విత్ హీట్ రెసిస్టెంట్ లామినేటెడ్ గ్లాసెస్. ఈ గ్లాస్ పర్గోలా అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ లైట్ వస్తుంది, లోపలికి హీట్ ఏ విధమైన హీటు రాదు. అట్లాగే ఇది ఫ్యూచర్లో ఎప్పుడైనా డస్ట్ అది అక్యుములేట్ అయితే కూడా పైకి ఎక్కి క్లీన్ చేసుకునే ఫెసిలిటీ మనం ఇచ్చాం. మేము ఈ స్కైలైట్ డిజైన్ చేసేటప్పుడే హ్యూమన్ వెయిట్ కూడా క్యాలిక్యులేట్ చేసి పైకి ఒక 2-3 పైకి ఎక్కినప్పుడు అది బెండ్ అవ్వకుండా కావాల్సినంత రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్ను కూడా దాంట్లో ప్రొవైడ్ చేస్తాము. ఇట్స్ అ కంప్లీట్ సొల్యూషన్ ఫర్ హోమ్ ఆటోమేషన్, హోమ్ థియేటర్, బిఎంఎస్, ఫైర్ అండ్ సెంట్రల్ వ్యాక్యూమ్ సిస్టమ్. ఇప్పుడు ఆటోమేషన్ ఈజ్ ఎ ఫ్యూచర్ అండ్ ఆటోమేషన్ లేకుండా హోమ్స్ నడవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, క్లయింట్ 2 months యూఎస్ వెళ్తారు. యూఎస్ వెళ్ళిన తర్వాత డౌట్ వస్తుంది, ఆ విండో ఓపెన్ చేసానా, క్లోజ్ చేసానా, లైట్స్ కట్టేనా, ఆన్ చేసానా, డౌట్ వస్తుంది. హోమ్ ఆటోమేషన్ అడ్వాంటేజ్ అంటే వాళ్ళ యాప్ ద్వారా యూఎస్లో ఉండి కూడా విండోస్ అన్నీ క్లోజ్ అయినాయా లేదా, లైట్స్ అన్నీ క్లోజ్ అయినాయా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు.
ఇంట్లో లేకుండా కూడా అన్ని కంట్రోల్స్ ఫోన్లో ఒక యాప్ ద్వారా చేసుకోవచ్చు. సో ఆటోమేషన్ అనేది కంపల్సరీ ఫ్యూచర్లో బికాస్ ఆఫ్ ద టెక్నాలజీస్ అడాప్టెడ్. సో ఆటోమేషన్ కంపల్సరీ అండి. అదే ఎంత ఆటోమేషన్ వాడాలనుకునేది ఇట్ ఇస్ అప్ టు ది కస్టమర్. 3 lakhs నుంచి crores వరకు ఉంది. బట్ బేసిక్ ఆటోమేషన్ కెన్ బి ప్రొవైడెడ్ విదిన్ ఏ రేంజ్ ఆఫ్ స్టార్టింగ్ అట్ 5 lakhs పర్ హౌస్ ఆర్ ఎ ఫ్లాట్. స్మార్ట్ హోమ్ అంటే సంపదలకు విలాసాలకు సంబంధించిన విషయాలే కావు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనాలు. టెక్నాలజీ మన ఇంటిని ఎంత స్మార్ట్గా మార్చగలదో అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణలు. ఇలాంటి పరిజ్ఞానాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ఉష్ణోగ్రత నియంత్రకాలు, టీవీలు, పొగ డిటెక్టర్లు, వాషింగ్ మిషన్లు, కెమెరాలు, ఒక్కటేమిటి సమస్త స్వయంచాలిత వస్తు సముదాయాన్ని స్మార్ట్ ఫోన్తోనో, కంప్యూటర్తోనో, టాబ్లెట్తోనో ఆయా సమయాలకు అనుగుణంగా పనిచేసేలా మార్గనిర్దేశనం చేయడమే స్మార్ట్ హోమ్ ఉద్దేశం. మరింత సమాచారం ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇవి ఖర్చుతో కూడుకున్నవే అయినా ఇంధన వినియోగం బాగా తగ్గుతుంది. ఉదాహరణకు ఇంట్లో ఎవరైనా ఏసీ ఆన్లో ఉంచేసి మర్చిపోతే ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా ఆఫ్ చేసుకోవచ్చు. లైట్లు అనవసరంగా వెలగడం అనేది ఉండదు. ఇలాంటివన్నీ దీర్ఘకాలంలో డబ్బు ఆదా కావడానికి తోడ్పడతాయి. మున్ముందు ఆయా ఇళ్లలోని స్మార్ట్ హోమ్ పరికరాలన్నీ ఒక గ్రిడ్కి అనుసంధానమై పనిచేస్తాయి. దీంతో ఇంధనాన్ని మరింత సమర్థంగా వినియోగించుకోవచ్చు. హోమ్ ఆటోమేషన్ అంటే ఇంటి భద్రత, సౌకర్యం, ఇంధన పొదుపు, వినోదం హోమ్ ఆటోమేషన్ ప్రధాన ఉద్దేశాలు. ఇంట్లో ఎవరూ లేకపోతే ఏసీలు, గీజర్లు, లైట్లు అనవసరంగా వెలగడం అనేది ఉండదు. ఇలాంటివన్నీ ఫోన్ నుండి ఆపరేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంటికి తాళం వేసి నిశ్చింతగా ఊరెళ్లే రోజులు ఇప్పుడొచ్చేశాయి. గేట్ ఆటోమేషన్ అనేది మనం సెవరల్ టైప్స్లో యూజ్ చేసుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉండేటప్పుడు మీకు ఏదైతే నేను కెమెరా ఇస్తున్నానో అది మీ కార్ డిస్ప్లే నెంబర్ బట్టి ఆటోమేటిక్గా ఈ గేట్ ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. అలానే మీకు సింగిల్ ఎంటిటీ ఉందనుకోండి, వీడియో డోర్ ఫోన్ ఒక ఇది ఉంటుంది డివైస్. సో ఆ వీడియో డోర్ ఫోన్ బెల్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఎవరైతే స్క్రీన్లో కనిపిస్తారో అప్పుడు కూడా మీరు డోర్ ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. అదొక పార్ట్. సో వాచ్మ్యాన్కి కూడా మీకు మాన్యువల్ కాలింగ్ బటన్ ఉంటుంది. సో అందు నుంచి కూడా యూ కెన్ ఓపెన్ అండ్ క్లోజ్ ద గేట్ మోటర్. సో అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా విజిటర్స్ వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర రిమోట్ ఏదైనా ఉన్నా ఐ మీన్ గేట్కి సంబంధించిన రిమోట్, సో దే కెన్ ఓపెన్ క్లోజ్. ఆ గేట్ మోటార్స్ అన్నీ ఇలా 4-5 రకాలుగా మీరు ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరా అండి. అంటే ఇది మీకు ఏ టైప్లో యూసేజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 100 కార్స్ ఉన్నాయి రెసిడెన్షియల్కి ఎంటర్ అవుతున్నప్పుడు, ప్రతిసారి సెక్యూరిటీ పర్సన్ ఓపెన్ క్లోజ్ చేసుకోవడం కన్నా ఏదైతే మీ ఫీడ్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్ట్రీట్లోకి మీ కార్ ఎంటర్ అయిన వెంటనే ఆ కెమెరా క్యాప్చర్ చేసి నెంబర్ ప్లేట్ రీడ్ చేసి ఆటోమేటిక్గా మీ గేట్ ఓపెన్ అనేది చేయొచ్చు అండి. మీరు ఆఫీస్లో క్లోజ్ అయ్యేటప్పుడు కానీ ఎవరైనా వచ్చేసి మీకు ఒక మెయిల్ కానీ ఏదైనా వస్తుంది అనుకోండి, ఆ గేట్కు ఆనుకొని మీకు ఒక చిన్న వాటి డెస్క్ లాగా ఉంటుంది, అది మీరు బయట నుంచి ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు అండి. సో ఇది మనకి ఐఓటీ సొల్యూషన్ ఇది. సో మనకి ఆల్రెడీ ఇల్లు అయిపోయింది, మాన్యువల్ స్విచెస్ ఉన్నాయి, ఆటోమేషన్ లేదు. సో మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు మీ వైరింగ్ అంతా మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా సో ఈ ప్రోడక్ట్తో మనం సొల్యూషన్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే జస్ట్ మనకున్న ఎగ్జిస్టింగ్ మాన్యువల్ స్విచ్ని తీసి ఈ ఐఓటీ స్విచ్ అనే దాని ప్లేస్లో పెట్టుకుంటే కనుక సో దీన్ని మనం మొబైల్ నుంచి కానీ, అలెక్సా నుంచి కానీ, యాపిల్ నుంచి కానీ వీటన్నిటి నుంచి మనం మన డివైసెస్ని లైటింగ్ని కానీ, ఫ్యాన్ కానీ, కర్టెన్స్ని కానీ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది గేట్వే. సో ఇది మన వైఫై కనెక్ట్ అయ్యి మన మొబైల్ అప్లికేషన్ ద్వారా పనిచేస్తుంది. సో మనకి ఎనీ ఆటోమేషన్, రెసిడెన్స్ ఆటోమేషన్లో కీప్యాడ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే మనం ప్రతిరోజు వెళ్ళి కీప్యాడ్స్తో మనం ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అటు ఓనర్స్కి, రెసిడెంట్ ఓనర్స్కి, అలాగే మేడ్స్కి వీళ్ళందరికీ కన్వీనియంట్గా ఉండేలాగా ఉండాలన్నమాట. సో మనకి ఈ కీప్యాడ్స్ అనేది మాన్యువల్ కీప్యాడ్స్ కానీ, ఐఓటీ కానీ, వైర్డ్ ఆటోమేషన్ కానీ మొత్తం 3 రేంజెస్లోనూ ఈ లివింగ్ నో అనేది స్విచెస్ క్యాటర్ చేస్తుంది. సో మనకి ఇవన్నీ కూడా డిఫరెంట్ చాయిసెస్లో దొరుకుతున్నాయి. సపోజ్ మనకి వుడ్ ఫినిష్ ఉంది, వుడ్ ఫినిష్ ఉన్న ఒక ప్లైవుడ్ మీద కానీ, ఒక వెనీర్ మీద కానీ మనం కీప్యాడ్ పెట్టుకోవాలి. సో అలాంటప్పుడు మనం వుడ్ ఫినిష్ ఉన్న కీప్యాడ్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇందులో కూడా డిఫరెంట్ వుడ్ ఉన్నాయి. అలాగే మెటల్ కావాలంటే కనుక బ్రాంజ్ అని, ఈ మెటల్లో కూడా మనం ఫినిష్లోకి వెళ్ళొచ్చు కీప్యాడ్స్. అలాగే ఈ ప్రోడక్ట్లో ఉన్న యూనిక్ సొల్యూషన్ ఏంటంటే మీకు మాన్యువల్ స్విచ్ అవనివ్వండి,
ఐఓటీ స్విచ్ అవనివ్వండి, అలాగే వైర్డ్ ఆటోమేషన్, కేఎన్ఎక్స్ అయినా మొత్తం లుక్ అండ్ ఫీల్ అన్నీ చూడడానికి ఒకలానే ఉంటాయి. సో ఒక ఇంట్లో మాన్యువల్ స్విచ్చెస్, ఆటోమేషన్ స్విచ్చెస్ రెండు కాంబినేషన్లో వెళ్తాం కాబట్టి సో ఇల్లు అంతా కూడా చూడడానికి ఒకే కీప్యాడ్ ప్యాటర్న్లో ఉంటుంది. సో మాన్యువల్ స్విచ్చెస్ అనేటప్పటికీ కిచెన్ ఏరియా కానీ టీవీ దగ్గర కానీ సో ఇవన్నీ మనం మాన్యువల్ స్విచ్చెస్కి వెళ్తాం. సో రూమ్ ఎంట్రన్సు, లివింగ్ రూము, అలాగే బెడ్ సైడ్ ఇవన్నీ ఆటోమేషన్ స్విచ్చెస్కి వెళ్తాం. ఈ హోమ్ ఆటోమేషన్ని ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలను అరికట్టవచ్చు. వెంటనే పోలీసులకు తగిన సమాచారం అందించవచ్చు. ఒకవేళ పని మీద బయటకు వెళ్లినా ఇది ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇంట్లోకి అపరిచితులు వస్తే వెంటనే సెల్ ఫోన్కు సమాచారం పంపిస్తుంది. దొంగతనం జరిగాక బాధపడే కంటే ముందుగా తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.